ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కామాక్షమ్మ గారు, అవును, దండం పెట్టి మరీ చెప్తున్నాను. నా కొడుకి కాంపిటీషన్లో గెలవాలి అని అనుకుంటే దయచేసి నువ్వు రావద్దు. అది కదత్తయ్య. అమ్మా, మా అందరికీ మీ గెలుపే ముఖ్యం. నా కారణంగా అక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుతాయేమో అని అనుమానంగా ఉన్నప్పుడు నేను రాకపోవడమే మంచిది. మీరందరూ వెళ్ళిరండి. కామాక్షి, సరే, మీరనుకున్నట్టుగానే తను రానుంటుంది కదా, వదిలేయండి. నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది. నేను గీత హాస్పిటల్కి వెళ్తాం. రే అది టైం అవుతుంది, మీరు బయలుదేరండి. రా, పదండి, వెళ్ళండి. రా రాగుండమ్మా. హలో మేడం. హలో సార్. నమస్తే. మీకోసమే వెయిట్ స్పాన్సర్ చేస్తున్నాను. అత్తయ్య. అవునా? ప్లీజ్ రండి. పద. అన్వేష్ గారు, ఇంతకీ రేష్మి ఎక్కడా? ఇక్కడ. హాయ్ సార్. హాయ్ అమ్మా. అది ఈఎంఐ నా మోడలు. అవునమ్మా, ఈ అమ్మాయి షోలో మొట్టమొదటి పార్టిసిపెంట్. ఆది గారు, మీరు డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. పదండి. ఏమండి, ఆ డ్రెస్ ఒకసారి తీస్తే అలాగే తను చూద్దాం. వెళ్ళి రెడీ అవుతుంది. గుండు, ఏంటి ఈ డ్రెస్సులు తీసుకొచ్చావు? ఇక్కడ మనం ప్రజెంట్ చేసే డ్రెస్సులు ఇవి కాదు కదా. అవునండి, కానీ అవి ఈ కవర్లోనే పెట్టానండి నేను. ఇవి ఇందులోకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయని వీణ్ణి అడుగుతావేంటే? జాగ్రత్తగా పెట్టింది నువ్వే కదా, వచ్చేటప్పుడు చూసుకోవద్దు. అంటే అత్తయ్య, ఇదే కవర్ కదా అని తీసుకొచ్చేసాను అత్తయ్య. అయితే మీరు అసలు తీసుకురావాల్సిన కాస్ట్యూమ్స్ ని అసలు తీసుకురాలేదన్నమాట. మరి ఇప్పుడు ఎలా? పోనీ వెంటనే వెళ్ళి తీసుకొచ్చేద్దామా అంటే ఇల్లేమో దూరం, ఈ లొకేషన్ ఏమో ఇక్కడుంది. అప్పటి వరకు ఈ కాంపిటీషన్ ఆగుతుందా?
గుండమ్మ గారు, ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారేంటి? ఏమైంది? కాస్ట్యూమ్స్ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చామండి. వాట్? ఏం మాట్లాడుతున్నారండి మీరు? కాస్ట్యూమ్స్ మర్చిపోయారా? కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవుతుందండి. స్పాన్సర్ గారు, ఏదో కాస్ట్యూమ్స్ తెచ్చి మేనేజ్ చేస్తామంటే ఇక్కడ చెల్లదు కదా. ఎందుకంటే వీళ్ళు ఏ డిజైన్స్ తో అయితే మోడల్ ని ప్రెజెంట్ చేస్తామని వాళ్ళకి డిజైన్స్ చూపించారో దాని ప్రకారమే వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. సో ఆ కాస్ట్యూమ్స్ ఉంటేనే కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఒప్పుకోరండి. సార్ లేదు, ఏదో ఒకటి నేను చేస్తాను. ఇంటికి వెళ్ళి వెంటనే డ్రెస్సెస్ తీసుకొచ్చేస్తాను. గుండమ్మ గారు, ఇంటికెళ్ళి తీసుకురావడం ఏంటండి? ఏమైనా దగ్గరలో ఉందా మీ ఇల్లు? ఏమైనా ఇంకొక 5-10 నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా మేడం? మొత్తం మా కంపెనీ పరువు తీశారు కదా మేడం మీరు. అమ్మా, ఇదెందుకు వచ్చింది? దీంతో పాటు చరణ్ ఎందుకు వచ్చాడు? అమ్మా ఇదిగో, ఇవాళ నువ్వు ఫ్యాషన్ షోలో ప్రెజెంట్ చేయాల్సిన డిజైనర్ కాస్ట్యూమ్స్. సార్ ఇక నో ప్రాబ్లం సార్. ఇదిగోండి కాస్ట్యూమ్స్. థ్యాంక్స్ అమ్మా, నువ్వెవరో గాని మా పరువు దక్కించావు. సరే పద. ఇది కాస్ట్యూమ్స్ ఎలా పట్టుకొచ్చింది అసలు? ఏయ్, నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాను కదా. ఇంట్లో ఉన్న కాస్ట్యూమ్స్ ని నువ్వెలా తీసుకొచ్చావే? యాక్చువల్లీ వెళ్ళిపోయానండి. మా వాళ్ళేమో బయటికి వెళ్ళారు. నా దగ్గర ఉండాల్సిన తాళమేమో మీ ఇంట్లో ఉండిపోయింది. తీరా తెచ్చుకుందామని ఇంటికొస్తే ఇంట్లో ఎవరూ లేరు. మరి ఇంట్లో ఈ బట్టల్ని నువ్వెలా తీసుకొచ్చావు? అమ్మా, నన్ను మీరంతా క్షమించాలమ్మా. తాళం కోసం తప్పక నేను బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి తాళాలు తీసుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.